మా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మొట్టమొదటిగా మీరు చూస్తారు. అలా ఈ వీడియోని లైక్ చేయండి. మహేష్ బాబు అభిమానులు పాటల తాలిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆడియో సింగిల్ ఆన్లైన్లో విడుదలైపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో శ్రీమణి లిరిక్స్ కూర్చిన ఈ గీతం సింపుల్ మెలోడీతో సాగింది. చోటీ చోటీ బాతే మీటీ మీటీ యాదే అంటూ హిందీలో మొదలుపెట్టి కాలేజీ క్యాంపస్లో స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ గురించి అల్లుకున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు అంటూ పల్లవికి ఫినిషింగ్ ఇచ్చిన తీరు డెప్త్ని సూచిస్తుంది. లిరికల్ వీడియో విజువల్స్లో మొన్న పోస్టర్ ఇచ్చిన స్టిల్తో పాటు ఆన్ ది షూట్ వర్కింగ్ షూట్స్ కూడా పంచుకున్నారు. పాట శాంతం స్నేహంలోని గొప్పతనం గురించి తల్లిదండ్రులు ఇవ్వలేనిది చెలిమిలో ఏది ఎలా దొరుకుతుందో వివరిస్తూ శ్రీమణి రాసిన సాహిత్యం సింపుల్ పదాలతో క్యాచీగా ఉండడమే కాదు రిపీట్ మోడ్లో వెళ్ళేలా చేసింది. కాకపోతే మరీ యూనిక్గా అనిపించలేకపోయినా సందర్భానుసారంగా వచ్చే పాట కాబట్టి డిఎస్పి స్టైల్లో పోను పోను కనెక్ట్ అయ్యే ఫీలింగ్ ఇస్తుంది. పాట మొత్తం దేవినే పాడాడు. వీడియోలో పూజా హెగ్డే ఉన్నప్పటికీ ఆడ గొంతు వినిపించలేదు. సో ఇది బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్గా చెప్పుకోవచ్చు. వంశీ పడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి మే 9న విడుదల కానుంది. భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆడియో మీద సైతం ఎక్కువ హైప్ ఉంది. భరత్ అనే నేను మించిన ఆల్బమ్ని ఆశిస్తున్నారు. అభిమానులు చోటీ చోటీ బాతేతో దానికి మొదటి అడుగు పడినట్టే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో జై సూపర్ స్టార్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.